రన్నింగ్ బస్సులో డ్రైవర్కు గుండెపోటొచ్చింది. బస్సులో చూస్తే 50 మంది ఉన్నారు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఆ నొప్పిని భరిస్తూనే సమయస్ఫూర్తితో వ్యవహరించి వారందరినీ కాపాడాడు ఒక డ్రైవర్. గుండె నొప్పిని భరిస్తూనే బస్సు వేగాన్ని తగ్గించి అందరినీ ప్రమాదం నుంచి కాపాడాడు. చివరికి తాను ప్రాణాలు విడిచాడు. బస్సును అక్కడే జాతీయ రహదారిపై ఆపి ఆయన చాకచక్యంగా వ్యవహరించడంతో 50 మంది సురక్షితంగా బయటపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి చెందిన నారాయణరాజు డ్రైవర్. ఆయన రాజమహేంద్రవరం డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో బస్సు డ్రైవర్ గా విధుల్లో ఉన్నాడు. నారాయణరాజు కాలేజీ బస్సులో కొత్తపేట మండలం గంటి నుంచి కాలేజీకి బయలుదేరాడు. బస్సులో 50 మంది వరకు విద్యార్థులున్నారు. అయితే ఆయన మడి జాతీయ రహదారిపైకి రాగానే గుండెపోటు వచ్చింది. నారాయణరాజు ఆ గుండె నొప్పిని భరిస్తూనే విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని భావించాడు. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సు వేగం తగ్గించడంతో పక్కకు ఆగిపోయింది. వెంటనే నారాయణరాజు బస్సు స్టీరింగ్ పై వాలిపోయాడు. ఆ వెంటనే విద్యార్థులు వెళ్లి చూడగా నారాయణరాజు విగత జీవిగా పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికి చనిపోయినట్లయితే డాక్టర్లు చెప్పేశారు. వారు కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది. అయితే నారాయణరాజు తాను చనిపోతూ కూడా 50 మంది విద్యార్థులను కాపాడారని స్థానికులు విద్యార్థులు చర్చించుకుంటున్నారు. గుండెపోటు వచ్చినా తన ప్రాణాలు పోతున్నా సరే సమయపూర్తితో వ్యవహరించి ప్రమాదం జరగకుండా విద్యార్థుల్ని కాపాడాడు. చాలా జాగ్రత్తగా బస్సును పక్కకు నిలిపి ప్రాణాలు కోల్పోయాడు. అందరూ నారాయణరాజును రియల్ హీరో అంటూ సంతాపాన్ని తెలుపుతున్నారు. గతంలో కూడా చాలా మంది డ్రైవర్లు ఇలాగే సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రయాణికుల్ని కాపాడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కోనసీమ జిల్లాలో అయితే ఈ ఘటన జరిగింది.